అందరికీ నమస్కారం. ఎన్నికల దగ్గర పడే కొంది వైసీపీ దౌర్జన్యాలు మరీ మితిమించిపోయాయి. బహిరంగంగానే దొరికిన వాడిని కొట్టండి, చంపండి, నరకండి అని చెప్పి బహిరంగంగా మాట్లాడే పరిస్థితి. సరే, ఎవడో చోటా మోటా వాడు మాట్లాడితే సరే వదిలేయచ్చు. ఏకంగా వైసీపీలో మంత్రిగా ఉన్నటువంటి అంటే పశువుల శాఖ మంత్రి అంటే మీకు కరెక్ట్గా అర్థమవుద్ది. ఆ పశువుల శాఖ మంత్రి అప్పలరాజు, సిదిరి అప్పలరాజు బరి తెగించి ఒక మీటింగ్లో ఎవడైనా కనపడితే పళ్ళు రాళ్ళు కొట్టచ్చండి, పరిగెత్తించి కొట్టండి, ఆల్రెడీ మనం కొట్టాం అని చెప్పి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీసులు దీని మీద చర్య తీసుకోరా? అంటే మంత్రి అయితే నేను చంపేస్తా, నరికేస్తా, పరిగెత్తించి కొట్టేస్తా, దొరికిన వాడిని కొట్టేయండి అంటే చెల్లుద్దా? అది లా అండ్ ఆర్డర్ పరిధిలోనే ఉంటుందా? మరి ఎందుకు మంత్రి మీద యాక్షన్ తీసుకోరు? ఎందుకు మంత్రికి నోటీసులు ఇచ్చి వివరణ అడిగే ప్రయత్నం చేయరు? రేపు ఆయనక మహా అయితే 2 నెలల మంత్రిగా ఉండే, 3 నెలల మంత్రిగా ఉండే, అయిపోయింది, ఆ టైం అయిపోయింది. పలాసలో ఒక టీడీపీ మహిళా నేతను ఎదుర్కోలేక ఆవిడ మీద అసభ్యమైన కామెంట్లు చేయించి అసభ్యమైన రాతలు రాయించి సోషల్ మీడియాలో వేధించిన వ్యక్తి ఈ సిదిరి అప్పలరాజు. అంటే ఒక మహిళను కూడా ఎదుర్కోలేని వీడు ఈరోజు కనపడిన వాళ్ళందరినీ కూడా కొట్టండి, నరకండి, తరమండి అంటున్నారు. మరి అది ప్రజాస్వామ్యంలో ఎక్కడ చెల్లుద్దో నాకు అర్థం అవ్వాలా. రాజకీయాలు ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయ విమర్శలు చేయండి, అక్కడి వరకు ఓకే. మరి ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా ఎందుకు పోతే నిజంగానే మంత్రి అప్పలరాజు మాటలినేసి ఎవరైనా దొరికినట్టు కొట్టేశారనుకోండి, ఎంత అల్లర్లు రేగిపోతే, ఎంత లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చేద్దే, రాష్ట్రానికి ఎంత ఇబ్బంది అవుద్ది. ఒక మంత్రే మాట్లాడితే కార్యకర్తలు, నాయకులు ఊరుకుంటారా? ఆవేశానికి గురవుతారు కదా ఆవేశానికి. మరి అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా పోలీసులు కౌన్సిల్ చేయాలి, పిలిచి విచారణ చేయాలి కదా. ఎందుకు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఎవరిని కొట్టమన్నాడు అనేది మీరు అడగాలి కదా. ఏం మాట్లాడాడు ఒకసారి ఆయన మాటల్లోనే వినండి ఒకసారి, ఎంత బరి తెగించి మాట్లాడుతున్నాడు. మీకెవడైనా కనిపిస్తే ఎక్కడైనా కానీ జుత్తు పట్టుకొని, చొక్కా పట్టుకొని పళ్ళు రాలగొట్టమని చెప్పి సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తాను. ఏ మొహమాటమే అంటే జుట్టు పట్టుకునంట, చొక్కా పట్టుకునంట, ఎవడైనా కనిపిస్తే పళ్ళు రాలగొట్టేయటమేనంట. మరి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, చెప్పిన పనులు చేయకుండా తిరిగే రాజకీయ నేతలను కూడా జుట్టు పట్టుకుని, చొక్కా పట్టుకుని లెంపకాయలు పేళ్ళమని వాయించాలా వద్దా? నీలాంటి వాళ్ళు వాయించాలా వద్దా? నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చిన వ్యక్తులను వాయించాలా వద్దా? గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఇచ్చిన హామీలు నెరవేర్చిన వాడిని నడి రోడ్డు మీద గల్లాబట్టి నిలదీసే ఆ ఇది రావాలి, చెప్పులు చీపుర్లు తిరగేసే పరిస్థితి రావాలి అన్నారు. మరి ఇప్పుడు చెప్పులు చీపులు వైసీపీ నేతల మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద తిరగేయాలా వద్దా? నువ్వు చెప్పిన లాజిక్కే కదా. మరి ఆయన మాటలు రెచ్చగొట్టడమా కాదా? ఏం మాట్లాడాడు చూడండి. ఇంకా మీకెవడైనా కనిపిస్తే ఎక్కడైనా కానీ జుత్తు పట్టుకొని, చొక్కా పట్టుకొని పళ్ళు రాలగొట్టమని చెప్పి సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తాను. ఏ మొహమాటమేం లేదు. అదిగో మొహమాటం లేదు. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర తెలుసా మీకు, మొన్న నైట్ రైల్వే స్టేషన్ దగ్గర రాత్రి 10:30కి వాళ్ళు ఊరు వదిలి పారిపోయినారు వాళ్ళిద్దరు. అదిగో ఆయనే చెప్తున్నాడు, నిన్న రాత్రి రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఇద్దరిని మేము చావబాదాం, వాళ్ళు ఏకంగా ఊరు వదిలి పారిపోయారని గర్వంగా చెప్తున్నాడు ఆయన. మరి ఇలాంటి వారిని మనం మంత్రులుగాను, నాయకులుగాను ఎన్నుకోవాలా? వీళ్ళు మాట్లాడాల్సింది అదా? ఏ రోజైనా సరే రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, ఆ శాఖలో డెవలప్మెంట్ గురించి కానీ ఏ రోజైనా సిదిరి అప్పలరాజు మాట్లాడా? ఏ రోజైనా ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడా? పోనీ నీ నియోజకవర్గానికి నువ్వేమైనా చేసావా? నువ్వు మంత్రిగా ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు, నీ నియోజకవర్గానికి నువ్వేమైనా చేసావా? చేయలేదు కదా. మరి ఈరోజు అంటే అసహనం. గతంలో కూడా అప్పలరాజు ఒక్కసారే కాదులే, గతంలో కూడా అనేక సందర్భాల్లో దొంగ ఓట్లకు సంబంధించి ఈయన కూడా నోరు జారాడు. ఏమని, మన వాళ్ళు కాదనుకుంటే, మనకి ఓటేయరు అనుకుంటే ఫామ్ నెంబర్ 7 ఇచ్చి ఓటు తీసేయండి అని మాట్లాడింది కూడా ఈ ప్రబుద్ధుడే. ఆ రోజు కూడా ఈయన మీద చర్యలు తీసుకోవాలా. ఎలక్షన్ కమిషన్ ఆ రోజు వివరణ అడగాల. ఆ రోజు వదిలేశారు కాబట్టి ఈరోజు బరి తెగించి కనపడిన వాడిని కొట్టండి, కనపడిన వాడి చెంపల పగలు కొట్టండి, ఆల్రెడీ మేము కొడితే పారిపోయారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి పశువుల మంత్రిని మనం ఎన్నుకున్నాం. పలాస ప్రజలు సిగ్గుపడాలా. మీరు ఎవరిని ఎన్నుకున్నారు? ఏదో రౌడీయిజం, గుండాయిజం చేసేవాళ్ళు కావాలా మీకు? ఆయన చేసింది అలాగే ఉంది. మనకే మంచి చేసేవాడు కావాలా? ఈ విధంగా కొడతాను, నరుకుతాను, చంపుతానని రెచ్చగొట్టవలసిన వాడు కావాలో ప్రజలే ఆలోచించుకోండి. ఏది ఏమైనా మంత్రి చేసిన వ్యాఖ్యలు అనేవి సమంజసం కాదు. ఖచ్చితంగా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. లేని పక్షంలో తరువాత మీరు ఏదైతే చెప్పారో ఆ ఘటనలు జరిగితే దానికి మంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుంది.